నమస్తే, వెల్కమ్ టు 6 న్యూస్. ఈరోజు మనం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో ఆదోని నియోజకవర్గ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చూద్దాం. నమస్తే సార్. నమస్తే అబ్బా. ఏంటి సార్, ఎలా ఉన్నారు సార్? దేవుని దయతో బాగున్నాము. మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు, మరి మీరు సిద్ధమేనా? మేము ఎప్పటికీ సిద్ధమే. ఏంటి సార్, ప్రచారం క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది? బాగా జరిగింది, మేము ప్రాబ్లం ఏం లే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గడప గడప ఎప్పుడైతే పెట్టాడో ప్రజలతో బాగా సంబంధాలు ఏర్పడినాయి. ఎన్ని రోజులు తిరిగారు సార్ గడప గడపకి? అప్పుడు అంత కంటిన్యూ 80 సచివాలయాలు ఉన్నాయి. ఆ 80 సచివాలయాలు తిరిగినాము. నేను 70% నేను తిరిగినా, 30% నా కొడుకు తిరిగినాడు. ఈ గడప గడప తిరిగేటప్పుడు అక్కడ సమస్యలు మెయిన్ గా చెప్పుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? ఉంటాయి, మామూలు రోడ్లు, డ్రైన్లు. ఇప్పుడు పెన్షన్ రాని వాళ్ళు, ఎందుకంటే పెన్షన్ ఎందుకు రాలేదన్నప్పుడు మనం అడిగినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి పెన్షన్ ఎందుకు రాలేదని. ఎందుకంటే ఒకటే కాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి పెన్షన్ కట్ అయి ఉంటుంది, రాకుండా ఉంటుంది. ఆ విషయాన్ని మాకు చెప్తారు. అప్పుడు మేమేం చేసామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 60 ఏళ్ళ వయసు ఉంటే పక్కకు పెట్టండి, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పినారు. అది మొన్ననే వచ్చింది. అది ఆ విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పేసి అధికారులకి సపరేట్ చేయమని చెప్పేసి తర్వాత పెన్షన్ రాయండి అని చెప్తాము. ఇంకా తర్వాత ఇవేం మామూలు వికలాంగులు ఉంటారు, వీళ్ళు ఎట్లున్నారంటే డాక్టర్లు కూడా వాళ్ళ బాధలు వాళ్ళకి తెలిసింటుంది. ఇప్పుడు ఆ వికలాంగుల బాధ తెలిసింటుంది. 40% 50% వేసినా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వాళ్ళు ఎందుకో కానీ కొన్ని తొలగిస్తూ ఉంటారు, అంటే పర్సంటేజ్ తక్కువ వేసేది, 30% వేసేది, ఇట్లా చేస్తూ ఉంటారు. ఎందుకంటే పేదోళ్ళు, వికలాంగులు ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆలోచన చేసే పని చేస్తే మనం మంచి చేసిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఇప్పుడు నేను చేయలేని పని వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తే పెన్షన్ వస్తుంది వాళ్ళకి. అట్లాంటి బాధపడతారు మనుషులు. అందుకే చెప్తా ఉన్నారు, ఏదన్నా ఉన్నా ఇవి ఏమి వేస్తారంటే మామూలు సచివాలయాలు ఏం చేస్తారంటే దీనికి పంపిస్తారు, సదరం క్యాంప్ పంపించాల. ఆ సదరం క్యాంప్కి ఆడేస్తా అంటే ఆదోన్లో ఉన్నప్పుడు ఆదోన్లో వేస్తే మనం ఏమైనా సాయం చేయగలుగుతాము. నంద్యాల, కర్నూలు వేసినప్పుడు ఏమవుతా అంటే మరి అక్కడ అధికారులు కూడా స్పందించి చేస్తే బాగుంటుంది. చేయరు వాళ్ళు, అంత దూరం పోయి ఉంటారు, వచ్చి ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నిటికి సిద్ధంగా ఉన్నాడు, ఇచ్చేదానికి ప్రాబ్లంలే అర్హులందరికి కూడా. అలాంటప్పుడు వాళ్ళు కూడా సహకరిస్తే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. ఇంకా అవకాశం వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు డాక్టర్లు కూడా ఒక అవకాశం వస్తుంది, పేదోళ్ళకి సాయం చేసే అవకాశం వాళ్ళకి వచ్చినప్పుడు అది చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనకి చేసిన తృప్తిగా ఉంటుంది. మేము చేసాంలే, ఏదో సహకారం ఇచ్చాము పేదోళ్ళకి అనేది ఓ తృప్తిగా ఉంటుంది వాళ్ళకి కూడా. కొంతమంది ఆలోచన చేస్తే ఈ విషయాన్ని వాళ్ళకు కూడా మంచి జరిగింది లేదా, ఈరోజు నేను మంచి పని చేస్తాను అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఏదో కొన్ని లోపాలు ఉంటాయి, మనిషి ఆశాజీవి, ఏదో కావాలనుకుంటాడు, అందరికి చేయమని చెప్పం కానీ ఉన్న వాళ్ళకన్నా చేయాలని చెప్పేసి విషయాలే మాకు వాళ్ళు చెప్తారు. ఇట్లా సార్ మేము సదరంగా పోతే 30% వేసినారు, ఇట్లా వేసినారు అని చెప్పేసి. 10% వేసినా కూడా వాళ్ళకి కలిసి వస్తుంది, ఎందుకో కొరిగి పెడతారు వాళ్ళు. అట్లాంటివి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఊర్లో. ఇంకా డ్రైన్లు, రోడ్లు, దాంట్లో ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని గ్రామాల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 5 years అయింది కాబట్టి ఎంతైతే చేయగలిగినా అంత చేస్తూ ఉన్నాం. ఎంత వీలైతే చేసేటప్పుడు కూడా సంతోషపడతారు, కానీ ఇంకా కొద్దిగా మెరుగుపడాలి గ్రామాల్లో మెరుగుపడేది ఉంది. ఎందుకంటే ఎందుకు వెనకబడింది అంటే సార్, ఇప్పుడు రోడ్లు వేయడం, డ్రైనేజీలు ఇవన్నీ అంటే మళ్ళీ 14 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎంతైతే చేయగలిగినాం అప్పట్లో. ఇప్పుడు 14 ఏళ్ళు పరిపాలించి చంద్రబాబు నాయుడు కూడా పరిపాలించినా కూడా అభివృద్ధిలో ముందుకు పోలే. అభివృద్ధి చేయాలా, గ్రామాలు చేయాలా, గ్రామ స్వరాజ్యం అంటే ఎట్లా గ్రామాలన్నీ బాగా నీట్గా కనపడాలి గ్రామాలకు పోతే. ఇంకా 75 సంవత్సరాలైనా మనం అధికారంలో అంటే మన స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా కూడా ఇంకా వాళ్ళ గ్రామాలు ఇట్లున్నాయన్నా కూడా బాధపడుతూ ఉంటాము. అంటే కంటిన్యూగా మన గవర్నమెంట్ 10-15 ఏళ్ళు ఉంటే మనం చేయగలుగుతాం కంటిన్యూగా ఉంటే. ఎందుకంటే మేము ఉన్నంతవరకు చేస్తాము, మధ్యలో ఎవరు పట్టించుకోరు. తర్వాత మళ్ళా భగవంతుని ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ వచ్చినప్పుడు ఒకవేళ అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉంటే అధికారం ఉండదు. ఇట్లా ఉన్నప్పుడు చేయలేము కదా. అసలు ఇప్పుడు గ్రామాలు డెవలప్మెంట్, ఇది గ్రామాలు రోడ్లు వేయాలి, వీటి విషయం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి
ముఖ్యమంత్రి ఇక్కడ రాయలసీమ నుంచే అవుతా వచ్చారు ప్రతి ఒక్కళ్ళు అయిన ముఖ్యమంత్రులు అందరూ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే. మరి రాయలసీమని పట్టించుకోకపోతే ఎలా సార్? పట్టించుకోవాల్సిందే రాయలసీమని కదా. పట్టించుకోలేదని చెప్పము. పట్టించుకున్నా కూడా ఇవి ఒక రాష్ట్రం కదా, రాష్ట్రంలో అందరికీ అభివృద్ధిలో చూపించుకోవాల్సిందే కదా, ఒక ఆదోనే కాదు కదా. 170 నియోజకవర్గాల్లోన గతంలో ఏదన్నా చేయగలిగితే పర్వాలేదు కదా, గతంలో చేయనప్పుడు అవుతుందంటే బరువంతా ఇప్పుడుండే అధికార పార్టీ వాళ్ళే మోయాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఎంత అయితే అంత చేయగలుగుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా వెనకబడినాం మనం, వాస్తవంగా చెప్పాలంటే. వెనకబడిన తర్వాత ఏమైందంటే మనం లో బడ్జెట్ లో ఉన్నాము, ఆదాయాన్ని చూసుకోవాలా, ఆదాయం పెంచుకోవాలా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా అదే బడ్జెట్టే, ఇప్పుడు ఉండే బడ్జెట్ అప్పుడు కూడా ఆయన బడ్జెటే ఉంది. ఆ బడ్జెట్ లో మళ్ళీ మేమన్నా ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చి ఏదో ప్రజలకి అభివృద్ధి వాళ్ళ సహకారం ఇస్తా ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే బడ్జెట్ పెట్టుకున్నా కూడా కొన్ని కోట్లు అప్పు చేసినాడు. మళ్ళీ ఏమైనా డెవలప్మెంట్ అయిందంటే ఏమీ లే. చంద్రబాబు హయాంలో ఏం జరిగింది? ఏమి జరగలే. ఏదన్నా ఏదో ఓట్లో వేసుకునే వరకు కొన్ని హామీలు ఇస్తాడు, మర్చిపోతాడు ఆయన, ప్రజల్నే మర్చిపోతాడు. ఇంకా అభివృద్ధి అనేది కూడా ఎక్కడ కనపడలే మనకి. ఎంతో చెట్టు నీరంటే ఎంతసేపు ఉన్నా కార్యకర్తలు బలంగా ఉండాలా, నాయకులు బలంగా ఉండాలా. నాయకులు కార్యకర్తలు బలంగా ఉంటేనే మా పార్టీ బలంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. గ్రామాల అభివృద్ధి కావాలా, పేదోళ్ళకి సహకారం ఇచ్చేసి ఒక ఆర్థికంగా వాళ్ళు పైకి తీసుకురావాలా. ఏదున్నా వాళ్ళ విద్యా వైద్యంలో కూడా ఇలాంటి ఇబ్బంది రారాదు, వాళ్ళన్ని విధాలుగా వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. అట్లా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. రైతుల పరంగా కూడా, యువత పరంగా, అన్ని వర్గాల పరంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా వాళ్ళ మంచి కోరుతూ ముందుకు పోతా ఉండే పరిస్థితుల్లో కొన్ని కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ ఫలాలు ఇస్తూ ఇంత అభివృద్ధి జరిగిందన్న గొప్ప సంగతి. ఇప్పుడు గడప గడప తిరిగితే ఊరికి తిరగడంలే మనం. గడప గడప ఏదైతే ఏ గ్రామానికి పోతున్నామో ఆ ఊరికి 40 లక్షలు ఇస్తా ఉన్నాడు. ఆ 40 lakhs ఎంత డెవలప్ అయితే చేయగలుగుతా ఉన్నాం అంత చేయగలుగుతా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ ఎన్ఆర్ఈజీ ద్వారా కూడా మనకి దాదాపుగా ఎంత కావాలన్నా ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే గతంలో ఫస్ట్లో అధికారం చేపట్టిన తర్వాత ఎన్ఆర్ఈజీ స్కీములు వాడుకోయినాం, అయినా ఎందుకో మధ్యలో స్టాప్ అయిపోయింది అది. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి అంటే చేస్తాం, ఎందుకంటే పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పలేము, కానీ సాధ్యమైనంత వరకు మనం చేయగలిగినామని చెప్పేసి మాత్రం చెప్పడం జరుగుతుంది. బాగా చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామాల్లో పోతేనే ఇప్పుడు వ్యవస్థ తీసుకొచ్చి పెట్టాడు, ప్రజల ముందుకి ప్రభుత్వాన్ని పెట్టాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు. ప్రతి ఇంటి గడప వాళ్ళు దొక్కుతారు వాలంటీర్లు. ప్రతి 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఏర్పాటు చేసినారు. కాబట్టి ఆ ఇంట్లో స్థితిగతులు తెలుసుకోవడం జరుగుతుంది. ఆ స్థితిగతులు తెలుసుకున్నప్పుడు ఆ సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ఇంకా వాళ్ళ విషయాలు ఏదైనా ఉన్నా వాలంటీర్లు వచ్చిన తర్వాత మీకు భారం తగ్గింది అనుకుంటా కదా సార్? చాలా భారం తగ్గింది, చెప్పరాదు. కానీ ఈ విషయంలో గతంలోనే అనుకుంటా ఉంటాం, రాజశేఖర్ గారి పరిపాలనలో కూడా అన్ని మంచి పనులు జరుగుతూ ఉన్నా కూడా మన కార్యకర్తల నాయకులు బాగా పనిచేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే హోదా వచ్చినాక ఏమైతా అంటే ప్రజల్లో ఉంటారు కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇబ్బంది, ప్రతి ఒక్కరు బాధ తెలుసుకోవాలంటే ఇబ్బంది. ఇప్పుడు వాలంటీర్లు వచ్చారు కాబట్టి పలానా ఇంట్లో ఏమి ఇబ్బంది ఉంది, పెన్షన్ లేదా, రేషన్ కార్డు లేదా, అది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు దృష్టికి తీసుకుపోతారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మంచి జరుగుతా ఉంది వాళ్ళకి. దీని నుంచి అవును ఈ ఇంట్లో ఈ పరిస్థితి ఉంది అనేది కూడా తెలుసుకొని ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. కాబట్టి అన్ని మంచి జరుగుతా ఉన్నాయి వాళ్ళకి. ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని నంబర్లు ఇచ్చాడు, టోల్ నంబర్లు 1902. మీ గ్రామాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ చేసేదానికి ఒకటి ఇచ్చినారు. దాన్ని డైరెక్ట్ కొట్టినా కూడా రెస్పాండ్ అవుతా ఉన్నారు. మా గ్రామాలు ఇట్లున్నాయంటే ఇమ్మీడియట్ గా దాని మీద స్పందించి అధికారులకు ఇమ్మీడియట్ గా మెసేజ్ వచ్చేసిన తర్వాత మెసేజ్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఏదో రకంగా దాన్ని కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ ఇబ్బంది ఏం లే. ఇప్పుడు సచివాలయంలో ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో పోతే అప్పుడు ఏదో బోసిగా కనపడేది. ఇప్పుడు ఏమైతా ఉంది, రైతు భరోసా కేంద్రము, సచివాలయము, తర్వాత హెల్త్ క్లినిక్, ఇవన్నీ కనపడతాయి పోతేనే.
అదేదో అక్కడ అధికారులు ఉంటారు కాబట్టి ఆదోనికి ఇంత అంటే అప్పుడు రావాలంటే ఆదోనికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఏదన్నా అక్కడే సమస్యలు జరిగిపోతా ఉన్నాయి. వాళ్ళేది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు సచివాలయాల్లోనే ఎట్లంటే జనాలు ఎట్లుండారంటే వాళ్ళ అభిప్రాయాలు వేరే. అక్కడికి పోతే పట్టించుకోరు మమ్మల్ని అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు. ఆ విషయంలో మాతకి వచ్చినప్పుడు కూడా మేము కూడా వాలంటీర్లకి అధికారులకు చెప్తా ఉంటాం, మిమ్మల్ని ఈ వ్యవస్థ తీసుకొచ్చిండేదే వాళ్ళ కోసము, జాగ్రత్తగా కూర్చోబెట్టి గౌరవించి మాట్లాడి వాళ్ళు పంపేయండి. ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయన్నా కూడా జగన్మోహన్ రెడ్డి యువతకి ఉపాధి కల్పించాలా, వాళ్ళకి ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేశాడు. ఇవి జాగ్రత్తగా మీరు పని చేసుకోవాలా. ఆయన ఆలోచన వేరే ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచన విధానంగా మీరు పోవాలా. వాళ్ళు ఇంత చేస్తున్నారు కదా సార్, మీ పనులు కూడా వాళ్ళే. ఇప్పుడు సచివాలయం సంబంధించిన వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ అయిపోయినాయి, ప్రాబ్లంలే. వీళ్ళకి ఇంకా ముందు ఏ విధంగా తీసుకొస్తాడో తెలీదు. అయినా వీళ్ళ సేవలు బాగున్నాయి, బాగా పనిచేస్తా ఉన్నారు. ఎవరో అరాకొర ఉంటారు, అందరూ పనిచేసి ఇదనే కాదు, కానీ కొంతమంది సరి పని చేయడం ఎందుకంటే పని చేయకపోతే తీసేస్తా ఉన్నాం. పని చేయకపోతే తీసేయచ్చు, ప్రాబ్లం ఏంలే. అట్లా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు తీసేసి వేరే వాళ్ళు నేను దాంట్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. మళ్ళీ అంటే నెల ఇక్కడ ఎవరైతే తీసేస్తారో మళ్ళీ వాళ్ళని మళ్ళీ పిలుస్తా, నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం. దాని ద్వారా మళ్ళీ తీసుకుంటా ఉన్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భర్తీ చేసుకుంటారు 1 month లోనే, మళ్ళీ లేట్ కూడా లేకుండా. ఎందుకంటే నేను కూడా వాలంటీర్లు చెప్పేది ఏమంటే ప్రతి వాళ్ళు పని చేయాలి, ఏది ఆశించుకోకుండా. ఈ అవకాశం వచ్చింది, ఇప్పుడు వాలంటీర్ చేసే పని కూడా మేము చేయలేము. అది పవర్, అది వాళ్ళకి తెలియదు. అది వాలంటీర్ అంటే పవర్. వాళ్ళు చెప్తేనే మనం ఏదైనా అధికారులు చేయగలుగుతారు, కానీ వాళ్ళు చెప్పకపోతే చేయలేరు కదా. ఎంత అదృష్టం అంటే ఇది వాలంటీర్లకి, నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం వాళ్ళకి. ప్రజలకు సేవ చేసుకునే అంత తమాషా కాదు. ప్రజాసేవ చేయాలంటే అంత ఈజీగా అనుకుంటే అయ్యేది కాదు. మీరే ఉన్నారు, కావాలంటే అయిపోతారా? కాలేము. భగవంతుడు ఆశీర్వాదం ఉండి వాళ్ళకి అవకాశం వస్తేనే చేయగలుగుతాం. కానీ ఆ విషయాల్ని ఇప్పుడు ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి తెలియదంట, అట్లా వాలంటీర్ల బలం వాలంటీర్ తెలియకపోతా ఉంది. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ద్వారా మంచి అంటే బాగా పనిచేసి చాలా మంది చాలా ఊర్లో చూసినాను, బాగా పనిచేస్తా ఉన్నారని చెప్పేవాళ్ళు ఎవరో ఊరు అరకొర ఉంటారో వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం, బాగా పనిచేయండి, అయ్యలు చేయొద్దండి అని చెప్పేసి ఉత్తరం వార్నింగ్ ఇస్తాం. అంత త్వరగా తీసేయము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ఏమి ఇస్తామనేది ఆలోచన చేయరాదు. మనం ఏం సేవ చేస్తా ఉన్నాం అనేది, ఊర్లో ఎంత మందితో అటాచ్మెంట్ ఉంటుంది అనేది కూడా బాగా ఆలోచన చేసుకోవాలి వాలంటీర్లు. ఇప్పుడు ఈ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఆలోచన చేయగలుగుతా ఉన్నా కాబట్టి. నెక్స్ట్ టైం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వాలంటీర్లకు జీతం పెంచే ఆలోచన ఏమైనా ఉందా సార్? ఇప్పటికే మొన్నే పెంచినాడు, 5,000 ఉన్నది 5,200 చేసినాడు. 5,200 రూపాయలు సాక్షి పేపర్ కొనుక్కోవాలంటే కదా, 200 రూపాయలు సాక్షి పేపర్ కొనుక్కోవాలంటే పోయినా కూడా ఏమైతుంది? ఇప్పుడు ఏ పని వాళ్ళకి, ఎంత పని? 50 ఇండ్లు ఏముంది? రోజు తిరిగేది ఏమైనా ఉంటుంది? అది నేను ఒకటి 1 నుంచి 5 తారీఖు లోపల, 1వ తారీఖు నుంచి వాళ్ళని ఏం చేస్తాము, పెన్షన్ ఇస్తారు రోజు. ఇంకా ఆల్రెడీగా తెలిసిన విషయాలే కదా. ఇంటికి పోయి మళ్ళీ ఇంక వేరే ఏమి ఉండదు కదా, వేరే ఏమైనా ఉంటుందా? ఇంకంతే. ఆ ఇంటికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఆల్రెడీగా ఏదన్నా ఉన్నా అంతవరకే కదా. రోజు సమస్య ఉండదు కదా. ప్రభుత్వం ద్వారా ఇచ్చే విషయాలు అంటే ఇప్పుడు ఏమన్నా ఆ ఇంట్లో 45 ఏళ్ళ వయసు వచ్చినందుకు అది ఇవ్వగలుగుతాం అంతే, ఏజ్ని బట్టి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటే 70-80 ఏళ్ళు ఉంటాయి, 40 ఏళ్ళు పడి ఉంటాయి ఆధార్ కార్డు. అప్పుడు ఎందుకంటే తప్పు చేసింది ఆ రోజుల్లో ఆధార్ కార్డులు ఎప్పుడైతే ఇష్యూ అయినాయో, అంటే మన ఆయంలో ఆధార్ కార్డులు ఇష్యూ కాలే. ఆధార్ కార్డులు ఎప్పుడు వచ్చినాయి? ఇవన్నీ కూడా మనం పోయినాం కాబట్టి, డైరెక్ట్ పోయినాం కాబట్టి ప్రాబ్లమ్స్ అని తెలుస్తూ ఉన్నాయి కాబట్టి మనము ఆ విషయాలు కూడా గమనిస్తూ ఉన్నాం. వీళ్ళు ఏం చేసినంటే తప్పుల తడకు ఎందుకు రాసారని అర్థం కాలే. ఎందుకంటే ప్రతి వారు కరెక్ట్గా రాస్తే ఇప్పుడు 60 లక్షల పెన్షన్లు కాదు, అలా కోటి పెన్షన్లు వస్తాయి ఖచ్చితంగా. వీళ్ళు ఏమనుకున్నా అంటే అప్పట్లో కొంతమంది ఏదో లేదు చెప్పింటే చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వయసుని, అంటే తక్కువ వయసు ఎక్కువ వయసు అనేది ఏదో తెలుసుకోండి తెలుసు. ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చింది కదా, ఆధార్ కార్డుని బట్టి మనం వాళ్ళకి పెన్షన్లు కానీ రేషన్ ఇది ఆ పథకాలన్నీ ఏ వయసుకి ఇస్తా ఉన్నాం అనేది తెలిసారు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ రోజే కరెక్ట్గా రాపించుంటే ప్రాబ్లం ఉంటుండలే. ఆ పరిస్థితి ఈరోజు
కనపడతా ఉంది ఊర్లో గ్రామాల్లో. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఏం పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి, ఏదైనా చదువుకున్న సర్టిఫికేట్లు ఉన్నా కూడా వాళ్ళు ఏజ్ దాంట్లో ఏమంటే కొంతమంది ఏం చేసినట్టే తెలుగుదేశం పీరియడ్లోనే ఇవన్నీ జరిగినాయి. ఆ సాధికార సర్వే అని ఇప్పుడు ఇవ్వాలనుకునే మనసు ఉన్నప్పుడు ఇచ్చేయాల. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, సాధికార సర్వే అని పెట్టేసి నీకు 1000 గజాలు 1000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉండరాదు, 750 స్క్వేర్ ఫీట్ ఆయన పెట్టింది. ఇప్పుడు కొన్ని నిబంధనలు ఏదో పైన ఒప్పందాలు చేసుకున్నట్టు ఉండాలనుకుంటాను నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇవన్నీ నిబంధనలు పెట్టాలంటే అవసరంలే. పేదోడా కాదా, ఇవ్వాలా లేదా అనేది ఆలోచన చేస్తే ఇవన్నీ రావు. మామూలుగా 750 స్క్వేర్ ఫీట్ ఇల్లు అందరికీ ఉంటుంది, ఉండకుండా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే అది ఎందుకు ఆ రోజుల్లో ఆ విధంగా చేశారనేది ఆలోచన చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాము. 1000 స్క్వేర్ ఫీట్ అన్న పెట్టాను సార్, పెట్టేసినాడు పాపం ఆయన. అందుకే ఆయనకి ఇవ్వాలనేదే కదా, ఆయనకి ఇవ్వాలనే కోరిక. దాంతో సమస్యలు తొలిగిపోయినాయి, చాలా తొలగిపోయినాయి. ఈ విధంగా ఈరోజు గ్రామాలకు పోయినాడు, మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడతాము, వాడు కూడా సంతోషపడతా ఉన్నారు, సమస్యలు చెప్పుకోగలుగుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ చూశారు ఎలా పనిచేసిందో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూశారు. ఇద్దరిలో ఎవరిది బాగుంది, మీకు ఎవరిది నచ్చింది? అంటే ఆ రోజుల్లో కలిసి ఉన్నప్పుడు వేరే, విడిపోయినాక వేరే. కలిసి ఉన్నప్పుడు ఎలా లెక్క ఆ పరిస్థితుల్లో బడ్జెట్కి ఇబ్బందిలే, ఆదాయం అట్లే ఉండింది మనకి. ఆ రోజుల్లో ఏదైనా చేయగలిగినాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే మనము ఇక్కడ ఆధునిక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి డబ్బు రిలీజ్ చేయించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించినాము. అట్లా గ్రామాలు కూడా నీళ్లు లేవని, తాగే నీళ్ళ పరిస్థితి లేదు, బోర్ నీళ్ళు తాగుతా ఉన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు శాంక్షన్ చేసినాడు. తర్వాత బ్రిడ్జిలు కావాలంటే బ్రిడ్జిలు సహకారం ఇచ్చినాడు. ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఎంతైతే చేయగలిగించుకున్నా బైపాస్ రోడ్ ఇచ్చినాడు మనకి. ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో చేసినాడు జగన్మోహన్. ఇండ్ల స్థలాలు ఇచ్చినాడు, కేటాయించినాడు, ఇండ్లు కట్టుకోండి శాంక్షన్ చేసినాడు. ఏది కూడా ఇప్పుడు ఆ రోజుల్లో రాజశేఖర గారు పేదలు గుర్తించినాడు. ఆ ఉద్దేశంతోనే వీళ్ళకి ఏదైతే ఇవ్వాలని ఒక డాక్టర్గా పనిచేసినాడు. ఒక డాక్టర్ కాబట్టి ఆయన ప్రజల నాడి పట్టుకున్నాడు కాబట్టి ఏమి ఇస్తే వీళ్ళు బాగుంటారు. రైతుల పరంగా ఏమి ఇవ్వాల, ప్రజలకు ఏమి అందించాల, ఏ విధంగా ఇస్తే వీళ్ళు ఆర్థికంగా పైకి వస్తారు, ఆయన కూడా అదే ఆలోచన చేస్తాడు. ఆర్థికంగా ఏ విధంగా పైకి వస్తాడు వీళ్ళు అనేది ఆలోచన చేస్తాడు. అందుకే రైతులు రుణమాఫీ చేసినాడు, ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టినాడు, రేషన్ కార్డులు ప్రతి వారికి ఇచ్చినాడు. అప్పట్లో రేషన్ కార్డు ఇవ్వాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాజశేఖర వచ్చినాకనే చాలా మందికి రేషన్ కార్డు వచ్చినాయి ఆ రోజుల్లో. ఆ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టినాడు. వైద్యపరంగా ఎలాంటి ఇబ్బంది పడరాదు నా ప్రజలు అని చెప్పేసి మంచి మనసుతో పెట్టినాడు ఆయన. అది దేశమంతా వ్యాపించిపోయింది ఆరోగ్యశ్రీ. రాజశేఖర రెడ్డి గారు 108 అంబులెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఈ రోజుకి ప్రజల గుండెలో నిలబడిన రాజశేఖర రెడ్డి అంటే అవన్నీ అవే కారణాలు. అదే ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అంటే ఆ కుటుంబం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చేస్తావు అనేది ఒక ఆలోచన వాళ్ళకంతా కూడా. ఆ విధంగానే ఒక అడుగు ముందుకేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక అడుగు ముందుకేసినాడు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు. ఫస్ట్ ఒకటో క్లాస్ నుంచే పై చదువుల వాడు కూడా ఈయన ఒక అడుగు ముందుకేసి సహకారం ఇచ్చినాడు. ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి మహిళలకి చేయూతనే కార్యక్రమం ఇచ్చినాడు. ప్రతి ఆటో వాళ్ళకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, టైలర్లకు కూడా ఆర్థికంగా సాయం అందించినాడు. ఇంకా చేదోడనే కారణం బ్యాంక్ ద్వారా రుణాలు అంటే 10,000 రూపాయలు రుణాలు ఇచ్చేసి వడ్డీ లేకుండా ఇచ్చినాడు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు. రైతులకి రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. అంటే ఇవన్నీ వాళ్ళు ఎందుకంటే రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఏదో ఆర్థికంగా సాయం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతా అని చెప్పేసి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇచ్చినాడు. ఇంకా రాజశేఖరగా ఉండింటే ఇంకా రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఉండలే. ఇంకా బాగా డెవలప్ చేసి మంచి ఆలోచనతో ముందు పోయి చేసేవాడు ఆయన. ఇది పరిస్థితి ఉంది. సార్ మీరేమో పథకాలు ఇచ్చారని చెప్పి అంటున్నారు, అవి వచ్చినాయి వాస్తవమే. కానీ ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, రేపు పొద్దున ఆ భారం అంతా మీ పిల్లల మీద పడిపోయింది, ఆ అప్పులు ఎవరు తీరుస్తారు అంటున్నారు. ఇవన్నీ చెప్పుకునే వరకు వాళ్ళు చెప్పుకొని ప్రచారాలు చేసే వరకే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 6 స్కీములు పెట్టినాడు. అంటే ఆ రోజు ఏమన్నా అదే జగన్మోహన్ రెడ్డి స్కీములు ఇస్తా ఉంటే శ్రీలంక అవుతుంది, అదే అవుతుంది, ఇది అవుతుంది మాట్లాడా.
ఈరోజు 3 సిలిండర్ ఫ్రీ ఇస్తా అంటాడు. మనం 45 ఏళ్ళకి ఇచ్చే స్కీమ్ని 18 ఏళ్ళకి ఇస్తా అంటాడు. ఎంతమంది ఉంటే ఇస్తా అంటాడు. ఇంట్లో 18 ఏళ్ళ వయసు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటాడు. తర్వాత నిరుద్యోగ భృతి అంటాడు. నిరుద్యోగ భృతి అనేది ముందు 2014 ముందు చెప్పినాడు నిరుద్యోగ భృతి ఇస్తాను. ఏ రోజు కూడా ఈలే వాళ్ళకి. మళ్ళీ ఈరోజు నిరుద్యోగ భృతి అంటాడు. ఆ నిరుద్యోగ భృతి ఇంట్లో ముగ్గురున్నా 3,000 రూపాయలు ఇస్తా అంటాడు. ఈ 18 ఏళ్ళ వయసు ఉన్న నెలకు 15,000 ఇస్తా అంటాడు. బస్సు ఫ్రీ అంటాడు. కాంగ్రెస్ తెలంగాణలో కర్ణాటకలో జరిగిన సేమ్ అదే మళ్ళీ ఇవన్నీ ఒకటి ఎవరు ఇచ్చినా పథకాలు ఇచ్చినా కూడా దివాళా తీసే పథకాలు ఇచ్చే పోరాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఇవ్వగలుగుతామన్నప్పుడు ఇవ్వగలుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఇది ఇవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు ఇవ్వచ్చు. అదే చంద్రబాబు సిలిండర్ ఫ్రీ అంటాడు, బస్సు ఫ్రీ అంటాడు, 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి 15,000 అంటాడు. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి అమ్మఒడి ఇస్తా అంటాడు. అంటే ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా ఇస్తాను నేను. ఎంత అవుతుంది బడ్జెట్? ఏం తమాషనా? ఇవన్నీ కూడా అధికారంలోకి రావాలనే ప్రయత్నాలతో చెప్పే మాటలే కానీ ఆయన చేస్తాడనేది ఎవరు నమ్మరు ఆయన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా అంటే ఈరోజు పొదుపు సంఘాల వాళ్ళకి రుణమాఫీ చేస్తాను విడతలుగా అన్నట్టు చేసేసినాడు. ఇప్పుడు సాధ్యమయ్యేవి ఏదైనా హామీలు ఇవ్వాలి కానీ సాధ్యం కానిపిస్తే రేపు పరిస్థితి ఏమి? ఇప్పుడు ఏమో కర్ణాటక ఎంత బాధపడతా ఉంది, ఈరోజు తెలంగాణలో ఏ విధంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలో ఇంకా గ్యాస్ సిలిండర్లు అక్కడ అమలు కాలేదనుకుంటా. ఇంకా ఏమి గల 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు ఇవ్వలే, ఇంకా సిలిండర్లు అన్నారు ఇవ్వలే. ఇది తమాషా కాదు కదా. ఒక 100 రూపాయల బడ్జెట్ పెరిగిందంటే ఎంతకు పోతుంది అనేది కూడా ఆలోచన చేస్తారు కదా. ఊరికే అనుకుంటాం 100 రూపాయలని అనుకుంటాం మనము, అది ఎంత లెక్కేస్తే ఎంత అవుతుంది. అట్లా ఈరోజు ఉండే పరిస్థితుల్లో దేవుడినా కూడా అమలయ్యే హామీలు ఇస్తే బాగుంటుంది. చాలా లిమిట్ ఇది. ఒకరికి అమ్మఒడి అంటే పై స్థాయికి పోయినట్టు వాళ్ళు ఇద్దరికి ఇస్తాడు కదా. డిగ్రీ తర్వాత ఇద్దరికి ఇస్తా ఉన్నాడు, ఇంట్లో ముగ్గురు ఇస్తా ఉన్నాడు. అది ప్రాబ్లంలే. ఈరోజు ఊరికే సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఏది ఎంత 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఇంట్లో ముగ్గురికి ఇస్తా అనేది, అమ్మఒడి అందరికి ఇస్తా అనేది, నేను అమలు చేస్తాను. ఎట్లా ఇప్పుడు 14 ఏళ్ళ పరిపాలించినావు, దాంట్లో సరే కలిసి ఉన్నప్పుడు పరిపాలించినావు. ఆ రోజు ఏం కనపడలేనికి నువ్వు చేసింది ఏమిలే. ఒక సెంట్ భూమి ఇచ్చిందిలే. ఇక్కడ ఆదోన్లోన పేదలకి ఒక సెంట్ భూమి ఇచ్చిన పరిస్థితి లేదు ఎవరికి కానీ 14 ఏళ్లలో. అదే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రితో తెచ్చినాడు, 7,000 మందికి ఇచ్చినాం ఆ రోజు పట్టాలు. ఈరోజు దాదాపుగా మండలము ఈ లెక్కేస్తే 15,000 మందికి స్థలాలు కేటాయించే పరిస్థితి చేసినాం. ఇండ్లు కట్టించుస్తా ఉన్నాడు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈ విధంగా ఈరోజు ఆయన పేదవాళ్ళ అభివృద్ధి ఏం చేయాలో ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచించే సొంత ఇంటికలు నెరవేరాలని ఆయన ఆలోచనలు అన్నీ ఈరోజు కనపడతా ఉన్నాయి ప్రజలకు కూడా. ఊరికి ఆషామాషిగా చెప్తే జగన్ ఇప్పుడు అప్పుడు మాదిరిగా లేరు. ఇప్పుడు అమాయకులు కాదు. ఇప్పుడు ప్రజలు నమ్ముతారని మేము చెప్తే నమ్ముతాడే పరిస్థితులు లేదు. బాగా ఆలోచన చేస్తారు. పండ ముసలాంతే పోతే ఎవరేనంటే జగన్మోహన్ రెడ్డి అంటారు, నేను ఫ్యాన్కే ఓటేస్తానంటుంది. పండ ముసలి ఇంకా ఉంటారు. లేదు నేను వేసేది ఫ్యాన్ ఉంటుంది బాగా. ఆ స్థాయికి ముద్రపడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరంటే జగన్ వైఎస్ఆర్ కొడుకు. వైఎస్ఆర్ తర్వాత జగన్. అంతే, జగన్ అనేది పబ్లిక్ పడిపోయింది, ముద్ర పడిపోయింది. అది ఎవరైనా అడుగుతారు, టెస్ట్ చేస్తా ఉంటారు ఎప్పుడైనా పోతే, ఎవరమ్మా అయినా అని జగన్ అంటారు. ఆ స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గుర్తింపు ఉన్నాడని కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. కాదు సార్, మీ ఇంటికి సమస్యలు పరిష్కారం చెప్పుకోవడానికి వస్తారు, చెప్పుకుంటారు సమస్యలు. వాళ్ళని ఫస్ట్ తిట్టి నిరాశపరచడం ఎందుకు? తర్వాత మళ్ళీ ఆ సమస్య పరిష్కరించి వాళ్ళని సంతోషపెడతాం ఎందుకు? తప్పది. దాంట్లోన కొన్ని లిటిగేషన్ ఉంటాయి. ఆ లిటిగేషన్లో వాళ్ళు మనకు చెప్పరు ముందుట, తర్వాత తెలుస్తుంది. తెలిసినప్పుడు మనము తిట్టేది కాదు, హెచ్చరిస్తాం. పద్ధతి కాదు ఇది అని. వాళ్ళు తిట్టి కట్టుకునేది ఏం లే. మనము మళ్ళీ ఎందుకు తప్పు చెప్పినామని చెప్పి బాధతో మాట్లాడతాం. వేరే విధంగా ఉంటుంది. ఎందుకు కానీ జరిగిందని తెలిసినప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఏమనేది. వాళ్ళు ఉన్న నిజాలు ఎవరు చెప్పరు నాకు వచ్చి, బాగా గుర్తుపెట్టుకో. ఇది వచ్చి కరెక్ట్ గా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో లోపల వేసినారు, ఎందుకు వేసినారు చెప్పు, నిజాలు ముచ్చిపెడతారు. తర్వాత వాళ్ళ ద్వారా తెలుస్తుంది ఇట్లా చేసినాడు ఈయన అని. అప్పుడు కొంచెం హెచ్చరించాల్సి వస్తుంది. హెచ్చరిస్తాం అంతేగాని తిట్టి మనమేం వాళ్ళు బాధ పెట్టాలని ఆలోచన కాదు. ఎందుకు ఇది చెప్పలేదు అని చెప్తాం. అన్ని కరెక్ట్ గా నావే
అంటే నేనే కరెక్ట్ అన్నట్లు చెప్తారు వాళ్ళు వచ్చి. అంటే రాజకీయంగా ఉన్నాం కాబట్టి మేము ఫస్ట్ నమ్ముతాం, ఎందుకంటే మా వాళ్ళని నమ్ముతాం. మనతో అన్నా నిజాలు చెప్పాలి వాళ్ళు. ఆ నిజాలు చెప్పినప్పుడు మనం కూడా సర్చ్ చేస్తాం స్టేషన్లో కానీ ఇంకోత, అవును లేకపోతే మా వాడు తప్పు చేశాడు మన ఏదో మనం నమ్మకం ఉన్నారు, వాళ్ళకి ఏదో తప్పు చేసాం ఉత్తరం హెచ్చరించి పంపమని చెప్తాం. అంతేగాని వాళ్ళని మనం బాధ పెట్టాలని కానీ వాళ్ళని ఏదో నేను అరిస్తే గొప్పోడు అవుతాను కానీ ఆలోచన ఏం లే మనకి. వాళ్ళు కూడా కొద్దిగా అబ్బా రెడ్డి కరెక్ట్గా ఉంటాడని తప్పు చెప్తే ఏదన్నా హెచ్చరిస్తా అనేది వాళ్ళకి ఉండాలి, భయం లేకపోతే కూడా ఇబ్బంది మనకి పరిస్థితి. అదోనిలో కిడ్నీ బాధితులు ఉన్నారని చెప్పి తెలిసింది సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ప్రతి ఒక్క వ్యక్తికి అందించారు, అది మీ చేతుల మీదుగా అందరికి అందించడం జరిగింది. అందుకే ఏర్పాటు చేసాం డయాలసిస్ సెంటర్. ఉండలే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసాం, మనం వచ్చినాక డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే కిడ్నీ బాధితులు ఉన్నారు, కర్నూలు పోయి చేసుకోవాల్సి వస్తుంది, కర్నూలు పోవాలంటే ఇబ్బంది పడతా అన్న ఉద్దేశంతోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసాం. హాస్పిటల్లో చేయించి దాన్ని పూర్తిసారి ప్రజలకు తెలియజేసి ఇక్కడే డయాలసిస్ చేసుకుంటా ఉన్న పరిస్థితి తీసుకొచ్చినాం. అది బ్లడ్ బ్యాంక్ ఉండేది మొదట, బ్లడ్ బ్యాంక్ కూడా మనమే ఏర్పాటు చేసాం అప్పట్లో, ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడరాదని చెప్పేసి. భగవంతుని ఆశీర్వాదం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చినాడు ఇప్పుడు. అవును, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇది బార్డర్ ఏరియా కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి పోవాలంటే 100 కిలోమీటర్లు పోవాలి ప్రజలు. ఆ విషయంలో ఎవరు ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు మన పదాలు ఎందుకు ఇలా మెడికల్ కాలేజ్ చేయొచ్చు కదా మనకి. రాయలసీమలో ఇది ఒకటేనా సార్? రాయలసీమలో నంద్యాల ఇచ్చినాడు, మనకి ఇచ్చినాడు, 2 అంతా ఇచ్చినారు. 17 కాలేజీ వచ్చినాయి మనకి. ఇది ఎప్పుడు పూర్తి సార్? ఇది నెక్స్ట్ ఇయర్ స్పీడ్ జరుగుతా ఉంది. ఇలాంటి సమస్య అనేది ఆరోగ్యపరంగా ప్రజలకు ఉండదు, ఏదున్నా దగ్గరలో కాబట్టి ఎవరు బాధపడే పరిస్థితి లేదు. మొత్తం గవర్నమెంట్ సార్? గవర్నమెంట్ మన గవర్నమెంట్ తరఫు ఇచ్చినారు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఇది మెడికల్ కాలేజ్. మన డబ్బుతోనే ఆ కార్యక్రమాన్ని అందిస్తా ఉన్నారు. ఆదోనిలో వాళ్ళు ఇచ్చిన కాలేజ్ 4-5 ఇచ్చినారు వాళ్ళు, మిగతావన్నీ మన ప్రభుత్వంతోనే చేస్తా ఉన్నారు. ఆదోనిలో 2024 ఎలక్షన్స్ లో, రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? అందరూ కలిసి ఏకమైపోయారు. ప్రజాబలం ఉన్నవాడిని ప్రతిపక్షం ఎదుర్కొనేది పెద్ద సంగతి కాదు. ప్రజాబలం ఉన్నప్పుడు ప్రతిపక్షం అందరూ కలిసి ఏకమయ్యి మిమ్మల్ని టార్గెట్ ఎంత ఇప్పుడు ఎవరు చేస్తారు? ప్రజలు టార్గెట్ చేస్తే బాధపడాలి కానీ ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తే భయపడి ఉన్నాడా? ప్రజల్లో ఉండాలి, ప్రజలతో గెలుచుకోవాలి కానీ వీళ్ళు ఎంతమంది టార్గెట్ చేసినా ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించను, ఎందుకంటే మనం మంచి పని చేసాము. మేము మామూలుగా ఎట్లా అంటే నేను ఏదన్నా కానీ ఎవరు వచ్చినా కూడా లేదనే పరిస్థితి ఉండదు. సాధ్యమైనంత వరకు వాళ్ళని తృప్తి చేసి పంపిస్తాం, ఎందుకంటే కష్టాలు అది ఉంటే మాత్రం అది గ్యారంటీ జరుగుతుంది. నాతో ఉన్నాయంటే ఎక్కడికి వేయను, వాటికైనా సహకారం ఇస్తాను, ఎందుకంటే ఆరోగ్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. మామూలు పెండెంట్లు వస్తారు, పెండెంట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆర్థికంగా అంటే తాలిబొట్లు మెట్లు కొంతమందికి, మనోడైతే ఇంకా కొంచెం పెంచుతాము, ఎందుకంటే మనకి పూర్తి స్థాయి ఓ రకం పెట్టినాము. ఎందుకంటే ఏదో తాలిబొట్ల మెట్లు ఇస్తే వాళ్ళకి ఇప్పుడు అంతే. ఇప్పుడు నుంచి ఏం చేస్తాను అంటే 10,000 రూపాయలు పెట్టేసాం, తాలిబొట్లు మెట్లు బట్టలు, వాళ్ళకి ఏమైనా డబ్బు ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే ఏదో రకంగా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటారనే ఉద్దేశంతోనే తాలిబొట్ల మెట్లు ఇస్తే బాగుంటుంది, గుర్తుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో తాలిబొట్ల మెట్లే ఎక్కువ తీసుకుపోతారు చాలా మంది. బట్టలు ఏదో చెయ్యాలా, ఏదో ఉన్నంత వరకు ఏం మనం కట్టుపోయేది ఏం లేదు, ఏదన్నా తెలుసుకున్నాము, మనం ఏమి తీసుకుపోమనేది అర్థమైపోయింది నాకు. భగవంతుడు ఇయ్యాలా కానీ ఇస్తే ఇచ్చేసుకుంటే పోదామని అనుకుంటా ఉన్నాము. మీరు 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 3 సార్లు గెలిచారు, ఒకసారి అతి తక్కువ మెచ్చారు, 250 ఓట్లతో ఓడిపోయారు. అసలు 2019 జగన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు మంత్రిగా చేయాల్సింది, బీసీల కోసం త్యాగం చేశారు. ఎందుకు బీసీల కోసం త్యాగం చేశారు? రాజకీయాల్లోకి వచ్చేదే ఇప్పుడు సిస్టమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఏది చెప్పినా మనం శిరసావహిస్తాం. మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు మనకి, అభివృద్ధి ఇంపార్టెంట్. కానీ ఆశ ఉంటుంది కదా సార్ లోపల. ఈ ఆశపడేవాడు ఆశపడతాడు. ఆశ మాకేమి, మా జగన్మోహన్ రెడ్డి బాగుండాలా, మా జగన్మోహన్ రెడ్డి ఇంకా 20 ఏళ్ళు పరిపాలించాలా, మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఎవరు చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు సంతోషపడాలి కానీ నాకు రాలేదే, నాకు మంత్రి పదవి రాలేదే అని చెప్పేసి ఆలోచన చేసే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, స్వార్థపరుడు. మంచి పని చేస్తున్నా అని సపోర్ట్ చేస్తే నిజంగా అది
ఆయన పరంగా నిలబడిన వాళ్ళు అవుతాం, జగన్ పరంగా మనం నిలబడిన వాళ్ళు అవుతాం. అంతేగాని నాకు కావాలా ఏం చేస్తాం? మంత్రి పదవి తీసుకో, ఒకవేళ జీతం పెరగచ్చేమో, హోదా పెరిగింది కదా సార్. హోదా పెరగచ్చేమో. ఏమి ఇప్పుడేం హోదా లేదా? ఎక్కడికి పోతే గౌరవం లేదా? అవును. ఏదున్నా ఏదో చేయగలుగుతా ఉన్నాం కదా. ఇప్పుడు హోదా పెరిగిందంటే ఏమైతా అంటే ప్రెజర్స్ ఎక్కువైతాయి. అది వాస్తవం. అంటే మంత్రి పదవి ఉంటే ఉద్యోగం ఇప్పిలేడా? ఇప్పుడు బాధ ఎవరైతే అనిపిస్తా ఉన్నారో వాళ్ళకి తెలుసు అదేమనేది. చాట బరువు ఎవరైతే మోస్తారో చాటేలే అంటాం మనము. ఆ బరువు ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది. చాట బరువు మనమేం చాటే అంటాము బరువు మోసేవాడికి, ఆ చాట బరువు వాడికి తెలిసి తెలిసింది.